భాగ్యనగరం మెస్సీ మేనియాతో ఊగిపోతుంది. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. రాత్రి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు బయలుదేరారు రాహుల్ గాంధీ. ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టు నుంచి ఫలక్నుమా వెళ్లే మార్గాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొననున్నారు. భాగ్యనగరం మెస్సీ మేనియాతో ఊగిపోతుంది. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. రాత్రి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు బయలుదేరారు రాహుల్ గాంధీ. ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టు నుంచి ఫలక్నుమా వెళ్లే మార్గాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం 5 గంటలకు మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఫలక్నుమా ప్యాలెస్ నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జాయింట్ సిపి తస్వీర్ ఇక్బాల్తో పాటు సిపి హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంతకంటే ముందు డిపోర్ట్ అయ్యారు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫలక్నుమా పరిసర ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోప్ పార్టీతో, స్పెషల్ పార్టీతో, అదేవిధంగా క్విక్ రియాక్షన్ ఫోర్స్ అంతా కూడా డిప్లాయ్ అయి ఉన్నారు. వేరే వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతి నిరాకరిస్తున్నారు. కేవలం ప్రాపర్ పాసెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే తాజ్ ఫలక్నుమాలోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జామ్ ప్యాక్ కాకుండా ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, మెస్సీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్లు కూడా సమాచారం అందుతోంది. మరో కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ ఫలక్నుమాకు రానున్నారు. మరికొన్ని క్షణాల్లోనే రానున్నారు. ఇటు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఒకే కాన్వాయ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ ఫలక్నుమాకి గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం ఇటు ఉప్పల్ స్టేడియంకి ఎక్కడైతే మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగబోతుందో అక్కడికి వెళ్ళడానికి కూడా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి వెహికల్ ఇంటరప్ట్ కాకుండా పూర్తి స్థాయిలో క్లియర్ లైన్ని ఇచ్చినటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సీఎస్ కూడా చేరుకున్నారు. మరోవైపు మెస్సీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా సీఎం ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఫలక్నుమా ప్యాలెస్లో ఉండనున్నారు. ఇక మీట్ అండ్ గ్రీట్ 1 అవర్ పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికే సీఎం అదేవిధంగా చూడొచ్చు, ప్రస్తుతానికైతే వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కొద్ది క్షణాల్లోనే అర్జెంటీనా దేశస్థుడు, గ్లోబల్ ఐకాన్ లియోనల్ మెస్సీకి ఉన్నటువంటి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. మన దగ్గర క్రికెట్ అంటే చాలా కామన్, కానీ ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఎక్కువ శాతం ఇంట్రెస్ట్గా ఉండరు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పూర్తిసారి మెస్సీ మానియా కనిపిస్తోంది. 1 వీక్ నుంచి మెస్సీ మానియా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేయడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, నైట్ ప్రాక్టీసెస్ కూడా మ్యాచ్కి సంబంధించి చేశారు. వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా నెట్టింట్లో పూర్తిసారి వైరల్గా మారుతున్నాయి. సో ఏ రకంగా ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉండబోతోంది, ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ ఉండబోతోందని చెప్తున్నారు. సో ఎంతసేపు ఇద్దరు కూడా మ్యాచ్లో పార్టిసిపేట్ చేయనున్నారనేటువంటి అంశం పైన ఒకంత ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పాలి. ఇక్కడి నుంచి సిపి సజ్జనర్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎక్కడైతే మీట్ అండ్ గ్రీట్కి సంబంధించి మొత్తం 250 మంది మెస్సీతో ఇంటరాక్ట్ అవుతారు అని చెప్పారు. సెల్ఫీలు దిగుతారని చెప్పారు. మీట్ అండ్ గ్రీట్లో భాగంగా ఎవరైతే 200 మంది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక QR కోడ్ని మేము అలాట్ చేసామనేటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకున్నటువంటి వాళ్ళ వెహికల్స్ని మనం చూస్తున్నాం. కాన్వాయ్ ప్రోటోకాల్తో ముగ్గురు కూడా ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకున్నారు. సో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లియోనల్ మెస్సీ అందరూ కూడా ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకున్నారు. ఇక 1 అవర్ పాటు ఇక్కడే 1 అవర్ పాటు మీట్ అండ్ గ్రీట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళడానికి కూడా ఎండ్ రోడ్నంతా కూడా రిహార్సల్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఎక్కడ కూడా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా, ట్రాఫిక్ జామ్ ప్యాక్ లేకుండా, మామూలుగా ఫలక్నుమా నుంచి ఇటు
ఉప్పల్ స్టేడియం వెళ్ళడానికి సాధారణ టైం అయితే ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ సమయమే పడుతుంది. కానీ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు పూర్తిస్థాయిలో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు కాబట్టి రెండు ఎండ్ రోడ్లన్నింటినీ కూడా కంప్లీట్గా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి కిలోమీటర్కి ఒక కానిస్టేబుల్ని ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా రోడ్లపైకి అనవసరంగా రావద్దనేటువంటి మెసేజ్లను అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫలక్నుమా ప్యాలెస్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఎంతసేపు మెస్సీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నటువంటి అంశం పైన ఒకంత ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పాలి. మరోవైపు పోలీసులు కూడా సిన్సియర్గా ఒక అప్పీల్ చేస్తున్నారు. కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాటికి సంబంధించి ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదురు కావనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. పకడ్బందీగా హైదరాబాద్ కమిషనరేట్తో పాటు రాచకొండ కమిషనరేట్లో పకడ్బందీ ఏర్పాట్లను చేశాము. ఎవరెవరికైతే పాసెస్ ఇష్యూ చేశామో ఏ పాస్ నుంచి ఎవరు ఎంట్రీ కావాలో అనేటువంటి అంశం అక్కడ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేశాము. వాటిని అనుకరిస్తూ లోపలికి వెళ్ళాలనేటువంటి అప్పీల్ని చేస్తున్నారు. ఇక పాసెస్ లేని వ్యక్తులు ఎవరైనా స్టేడియం వైపుకు వచ్చే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాలను అయితే చెప్తున్నారు. ఇక దాంట్లో భాగంగానే మీట్ అండ్ గ్రీట్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఆ ఈవెంట్కి సంబంధించి కూడా పకడ్బందీగా క్యూఆర్ కోడ్ని ఇచ్చాము. క్యూఆర్ కోడ్ లేని వాళ్ళు ఒకవేళ ఫలక్నుమా ప్యాలెస్లోకి వస్తే కనుక వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని సిపి సజ్జనార్ స్పష్టంగా చెప్పారు. సిపి సజ్జనార్తో పాటు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ జీరో నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనం చూడొచ్చు స్ట్రైట్ వేలో ఒకసారి చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఫలక్నుమా ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అయ్యేటువంటి వే. ఎవరిని కూడా రోడ్డు పైన ఎవరిని కూడా ఉండట్లేరు, ప్రతి ఒక్కరిని కూడా ఆపేస్తున్నారు. ప్రియర్ పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా తమ ఆధీనంలోకి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తీసుకున్నారు.